ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. మరి యేసయ్య చేసిన అద్భుతాలని మనం ధ్యానించుకుంటున్నాం కదా. మరి ఆయన చేసిన 4 అద్భుతాలని మనం గుర్తు చేసుకున్నాం. మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతములు చేసి ఆశీర్వదించునుగాక. మరి దేవుడు ఒక్కసారి మరి జరిగిస్తే అందరి జీవితంలో, ఒక్కరి జీవితంలో చేసిన దేవుడు అందరి జీవితంలో చేయడానికి ఆయన ప్రేమై ఉన్నాడు. మరి ఈరోజు దేవుడు మరి ఏ విధముగా మరి మనని బాగు చేయబోతున్నాడో మనము చూద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనము. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెలకొట్టి అవి తన్ను ఎరిగి ఉన్నందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనివ్వలేదు. మరి ఇక్కడ యేసయ్య దగ్గరికి మరి అనేకులు మరి ఆయన విడిపిస్తున్నాడని, స్వస్థపరుస్తున్నాడని, బాగు చేస్తున్నాడని మరి అనేక జన సమూహము, మరి బాలేని వాళ్ళు, మరి దయ్యములు పట్టిన వారు, పీడింపబడుతున్న వారందరూ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మరి యేసయ్య వారందరినీ బాగు చేస్తున్నాడు. మరి వారి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాడు. మరి అక్కడ దయ్యాలు మాట్లాడుతున్నాయి. మరి ఆయన ఎవరో తెలుసు, యేసయ్య ఎవరో మరి మనకన్నా ఎక్కువగా దయ్యాలకే తెలుసు. మరి అవి మాట్లాడుతుంటే వాటిని మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే వాటితో మాట్లాడడము వేస్ట్ కాబట్టి వాటికి బలము ఇవ్వకుండా మరి యేసయ్య వాటిని మాట్లాడనివ్వలేదు. వాళ్ళకి విడుదల కలిగించి వారందరినీ బాగు చేశారు. ఈరోజు దేవుడు మనందరికీ విడుదల దయచేసి మనని కూడా విడుదల కలిగిస్తాడు. మరి మనం చాలాసార్లు ఎక్కువగా సమస్యలు మాట్లాడుతుంటాం, అనారోగ్యం గురించి మాట్లాడతాము. మనతో ఎవరు మాట్లాడినా మనం దాని గురించే మాట్లాడుతుంటాం. మన ఆలోచనలన్నీ కూడా సమస్యల వైపే ఉంటుంది. మరి ఎవరు ఫోన్ చేసినా కూడా మన అనారోగ్య స్థితి, మరి మన పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇలా గొడవ అయింది, వీటి గురించే మనం మాట్లాడతాం. డబ్బులు లేవు అని అన్నీ మరి నెగిటివ్గా మాట్లాడడము ద్వారా వాటికి బలము కలుగుతుంది. మరి నీకు జవాబు రాదు. మరి ఈరోజు యేసయ్య నీకు నేర్పిస్తున్నాడు. మరి సమస్యకు బలం ఇవ్వద్దు, సమస్యతో మాట్లాడొద్దు. ఎందుకంటే అవి వేస్ట్. అక్కడ దయ్యాలని మాట్లాడనివ్వలేదు. మరి మనము ప్రతి సమస్యను ఒక శక్తి, చీకటి శక్తి అని మరి మనం తెలుసుకున్నాము. మరి వాటికి మరి మనం మాట్లాడనివ్వద్దు, వాటికి బలాన్ని దయచేయద్దు. మనము సమాధానాన్ని వెతకాలి. మరి మనకి కావాల్సిన సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. మరి మనం వాటిని వెతికినప్పుడు మరి సమాధానము మనని వెంబడిస్తుంది. అదేవిధముగా ఆశీర్వాదము మనని వెంబడిస్తుంది. మరి మనము బలము కలగజేయ వాటికి మరి మనము దేవుని నామాన్ని బట్టి మనము మాట్లాడినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మరి విడుదల కొరకు మరి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, స్వస్థత కొరకు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ఆరోగ్యం కలుగజేశాడు, దేవుడు నాకు ఆర్థికంగా మరి ఆశీర్వదిస్తున్నాడు. ఎవరితో మాట్లాడినానో మరి దేవుని మాటలే పాజిటివ్గా మరి నీకు ఏదైతే కావాలో దాని గురించి మాట్లాడినప్పుడు మరి వాటికి బలము కలిగి, జీవము కలిగి దేవుడు మరి నీకు విడిపించి ఆశీర్వదిస్తాడు. మరి ఈ విధంగా చేసి మరి దేవుడు మరి యేసయ్య నీలో ఉన్నాడు కనుక మరి ప్రతి సమస్య నీవెవరో తెలుసు. యేసయ్య నీలో ఉన్నాడు కనుక మరి ఏ సమస్యను నీలో ఉండకుండా మరి దేవుడు నిన్ను అభిషేకించి ఆశీర్వదించునుగాక. మరి దేవుడు మనందరినీ విడిపించి గొప్పగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు నువ్వు మమ్మల్ని అందరినీ విడిపించుటకు ఇదిగో తండ్రి మరి ఏ విధంగా ప్రార్థించాలో, మరి ఏ విధంగా మేము మాట్లాడాలో మాకు ఈరోజు నేర్పించినావు. ఇదిగో తండ్రి నీవే సహాయము చే, ప్రతిదినము అనుదినము సమస్తములో మాకు నేర్పించు, మమ్మల్ని బాగుపరచు, మమ్మల్ని విడిపించు. దేవుడు నీవే ఉన్నావు. ఇదిగో దేవా, ఆ రోజు నానా విధములైన రోగముతో అనేక బాధలతో ఉన్న వారిని ఏ విధంగా అయితే బాగు చేసి విడిపించినవో, ఈరోజు ఏ ఆదరణ లేక ఎవరైతే బాధపడుతున్నారో, ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ అసమాధానంలో ఉన్నారో వారందరినీ నువ్వు విడిపించు. ఈరోజు నువ్వే రక్షించి కాపాడి ఇదిగో తండ్రి ఈ వాక్యము వారి జీవితంలో నెరవేర్చినట్టుగా అందరి జీవితంలో నెరవేర్చి మేము విడుదల పొంది నీకు ఘనతగా ఉండలాగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ విడిపించినాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మరి యేసయ్య విడిపించునుగాక. ఆమేన్.